హాయ్ అండి, వెల్కమ్ టు మను కన్స్ట్రక్షన్స్. ఈ హౌస్ ఎలివేషన్ వీడియో నేను అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది అడిగింది ఏంటంటే హౌస్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారో ఫుల్ వీడియో అప్లోడ్ చేయండి, అలానే హౌస్ ఇన్సైడ్ వర్క్ ఎలా చేశారు, లోపల రూమ్స్ మెజర్మెంట్స్ ఏంటి, లోపల ఏ విధంగా ఉన్నదనేది కన్ఫర్మ్గా వీడియో రూపంలో తెలియజేయండి అని అందరూ అడగడం జరిగింది. సో ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, అందరూ అదే అడిగారండి. సో మీరు ఏదైతే అడిగారో అదే కన్స్ట్రక్షన్ ఇది, ఆ హౌస్ అయినా ఆ ఎలివేషన్ వర్క్ కన్స్ట్రక్షనే. బట్ కాకపోతే ఇది మీకు పిల్లర్స్ వేసిన తర్వాత నుంచి నేను వీడియో అనేది మీకు కంటిన్యూ చేస్తాను. అంటే బ్రిక్ వర్క్ వరకు ఆల్రెడీ పాత వీడియోస్లో అప్లోడ్ చేశానండి. సో బ్రిక్ వర్క్ ఏ విధంగా చేసాం, సన్ సైడ్లు ఏ విధంగా వేసాం అనేది మొత్తం మీకు వీడియోస్ రూపంలో ముందే ఈ హౌస్ అనేది చూశారు. బట్ కాకపోతే అప్పుడు వర్క్ వేరు, ఎలివేషన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నదన్న వేరు కదా. సో అది మీరు గుర్తుపట్టకపోవచ్చు. రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఆల్రెడీ ఈ డ్రాయింగ్ అంతా మీరు చూసే ఉంటారండి. సో ఒకవేళ ఫాలో అవ్వని వాళ్ళు అయితే మీరు బ్యాక్కి వెళ్ళి బ్యాక్ వీడియోస్లో బ్రిక్ వర్క్ వీడియో కావచ్చు, లేదా సన్ సైడ్ వీడియోలో కావచ్చు, ఈ హౌస్ అనేది ఉంటుంది. సో ఈ హౌస్ అయితే సన్ సైడ్ కాంక్రీట్ నుంచి మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు. అంటే మిగతావన్నీ ఫొటోస్ రూపంలో చూపిస్తున్నా. సో కన్ఫర్మ్గా లింటల్ కాంక్రీట్, సన్ సైడ్ కాంక్రీట్ వేసిన నుంచి మీకు డీటెయిల్గా కంటిన్యూ చేస్తా వీడియో అనేది. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే, వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. అలానే కన్ఫర్మ్గా వీడియోకి ఏదో ఒక కామెంట్ అనేది పెట్టండి, ఎందుకంటే మీకున్న డౌట్ని నాకు తెలియజేసినట్టుగా. అలానే మీ సైడ్ వర్క్ ఏ విధంగా చేస్తారు అనేది కూడా కన్ఫర్మ్గా పెట్టండి. సో ఇంకా మనం వీడియోలోనికి వెళ్తే హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందేనండి. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఒక డ్రీమ్గా పెట్టుకుంటాం. సొంత ఇల్లు అనేది ఒక కళ. సో దాన్ని కాంట్రాక్ట్కి ఇచ్చో లేకపోతే మనకి టైం లేకో దాన్ని శ్రద్ధగా చేయకుండా గాబరపడి కంగారు అయిపోయి లక్షలు తగలబెట్టి పని పాడు చేసుకుంటున్నారండి. సో నా ఈ ప్రయత్నం ఏంటంటే నాకు తెలిసిన విద్య ఇది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మీతో షేర్ చేసుకోవడమే నాకు తెలిసింది. సో నేనైతే మాత్రం కన్ఫామ్గా నాకు తెలిసిన పని మీకు 100% ఏ విధంగా చేయించాలి వర్క్ అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇందులో మీకు మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది, లేదంటే లేబర్ కాస్ట్ ఎంత పడుతుంది, ఆ కూలికి ఎంత, ఈ కూలి ఎంత అనేది నేను చెప్పడం జరగదు. వర్క్ అనేది మీరు ఏ విధంగా చేయించాలి అనేది మాత్రమే నేను చెప్తానండి. సో అదైతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చాలామందికి ఒక ఐడియా ఉంటుందండి, ఏ వర్క్ ఎలా చేయించాలి ఏంటి అనేది. కానీ కొంతమందికి అయితే మాత్రం ఐడియా ఉండదండి, కానీ డ్రీమ్ ఉంటుంది. ఓన్గా మనం హౌస్ కట్టించుకోవాలనే డ్రీమ్ అయితే ఉంటుంది. పాపం దాని గురించి ఎంతో కష్టపడి ఎంతైనా సరే డబ్బులు ఖర్చు పెడతాం, మాకు మంచిగా వర్క్ చేసి ఇవ్వండి అని లక్షలు పెట్టుబడి అనేది పెడుతున్నారండి. సో దీంట్లో ఏం జరుగుతుందంటే కొంతమంది కక్కుర్తిపడి, లేదంటే పని చేయజారిపోద్దనే కక్కుర్తిపడో అర్థం కాదు, కొంతమంది వర్క్ అనేది ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయట్లేండి. అందులో ముఖ్యంగా ఏంటంటే బెల్ట్ స్లాబ్ అండి, సన్ సైడ్లు అనేవి ఆపేస్తున్నారు. కొంతమంది బిల్డర్స్, ఇంజనీర్స్ కూడా చెప్తున్నారండి ఓపెన్ స్లాబ్ వేసేయండి సార్ పర్లేదు బాగుంటుందని. ఇండివిజువల్ హౌస్ అనేది ఓపెన్ స్లాబ్ అనేది వేయించొద్దండి. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్పేది అదే. ఇండివిజువల్ హౌస్ మీరు సొంతగా ఒక డ్రీమ్ హౌస్ కట్టుకుంటున్నప్పుడు ఓపెన్ స్లాబ్ అనేది అవాయిడ్ చేయండి. అలానే కట్టు పని జరిగేటప్పుడు ఒకేసారి ఇప్పుడు ఓపెన్ స్లాబ్ వేస్తున్నారు, ఓపెన్ స్లాబ్ వేసేసి 9 అడుగుల గోడలకి 7 అడుగులు 8 అడుగులు గోడలు కట్టేస్తున్నారు, లేదా 9 అడుగులు కూడా అంటించేస్తున్నారు అనమాట. పిల్లర్ టు పిల్లర్ వాల్సే కదా అని ఏదో కిటికీ వచ్చిన దగ్గర కింద చిన్న బెల్ట్ పోసేసి ఎక్కించేసి దాని మీద బ్రిక్ వర్క్ అనేది చేస్తున్నారు. దయచేసి ఆ విధంగా చేయించకండి పని అనేది, ఎందుకంటే మీరు జీవితాంతం ఉండాల్సిన ఇల్లండి. సో అందుకే చెప్తున్నాను, బెల్ట్ స్లాబ్ అనేది కన్ఫర్మ్గా వేయించండి. మీకు ఒక 25,000 20,000 ఎక్కువ అయిపోద్ది, అంతకుమించి ఎక్కువ అయిపోద్దండి. లక్షలు పెట్టాల్సిన పని లేదండి. ఒక పెద్ద కన్స్ట్రక్షన్ అయితే ఒక 25,000 దాకా మీకు పెరగచ్చు డబ్బులు, ఐరన్ కావచ్చు, సెంటరింగ్ వర్క్, లేబర్ ఛార్జెస్. సో ఆ 25,000 గురించి ఆలోచించి బిల్డింగ్ని పాడు చేసుకోవద్దండి, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వాల్సిన టైం అనేది బిల్డింగ్కి ఇవ్వట్లేదండి. కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పని అనేది గాబరగా చేయించకండి. బేస్మెంట్ వర్క్ కన్ఫర్మ్గా ఎటువంటి బిల్డింగ్ అయినా సరే 2 months పడుతుందండి. మీరు కంగారు పడి నేను 1 రోజుల్లోనే బేస్మెంట్ వేయించేసాను అనుకోవడం గొప్ప కాదు. దానికి ఏంటంటే క్యూరింగ్ టైం ఉంటుంది, అది ఏ విధంగా వర్క్ చేయాలో ఆ విధంగా చేయాలి. ఒక చిన్న కన్స్ట్రక్షన్ అయినా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ అయినా బేస్మెంట్ వర్క్ 2 months కన్ఫర్మ్గా ఉంటుందండి. సో బేస్మెంట్ వర్క్ అయిపోయిన వెంటనే బ్రిక్ వర్క్ అండి. బ్రిక్ వర్క్ అనేది ఒక వారం రోజుల్లో అయిపోయి స్లాబ్ 2వ వారంలో వేసేయాలి అంటున్నారండి. సో ఆ విధంగా అయితే అస్సలు చేయించొద్దండి. ముఖ్యంగా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు బేస్మెంట్ వర్క్ ఏ విధంగా చేయించాలనేది నేనైతే వీడియోస్ రూపంలో మీకు తెలియజేసా, ఒకసారి ఆ వీడియోస్ అయితే చూడండి. అలానే బ్రిక్ వర్క్ అనేది 3 అడుగులు ఎత్తు కట్టి చుట్టూ కాంక్రీట్ బెల్ట్ అనేది రన్ చేసుకోండి. 3 అడుగులు ఎత్తు కట్టిన తర్వాత ఒక 3 ఇంచులు కాంక్రీట్ బెల్ట్ అనేది రన్ చేసుకోండి. 9 ఇంచుల వాల్ అయితే 2 రాడ్లు 8mm రాడ్లు వేసి, 4 ఇంచుల వాల్ అయితే ఒక రాడ్ వేసి
3 అడుగులు ఎత్తు కట్టి ఒక 2 రోజులు పని ఆపండి. ఫుల్గా దాన్ని తెల్లవారి సాయంకాలం తడపండి. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి సన్ సైడ్లు ఎత్తు కట్టండి, గోడలు అనేవి కట్టించండి. తర్వాత మళ్ళీ పని ఆపి ఒక 4-5 రోజులు ఫుల్గా క్యూరింగ్ అనేది చేయండి, లేదా ఒక 1 వీక్ చేయండి. ఎందుకంటే మీరు పని జరుగుతున్నప్పుడు తెల్లవారు మాత్రమే తడపగలరు, సాయంకాలం తడపలేరు. సో ఆ విధంగా క్యూరింగ్ అనేది ఒక పూట మనం అన్నం ఏంటంటే ఒక పూట తిన్నట్టే అవుతుంది అనమాట. రెండో పూట మనం తినకపోతే మరుసటి రోజుకి బలం అనేది ఉండదు. కానీ మనం పని చేయాలి, తప్పదు. ఆ విధంగానే బ్రిక్ వర్క్ కూడానండి. సో వర్క్ జరుగుతున్నప్పుడు డైలీ క్యూరింగ్ అవ్వదు కాబట్టి మీరైతే మాత్రం కంపల్సరీగా బ్రిక్ వర్క్ 3 అడుగుల హైట్లో ఒక 2 డేస్ ఆపి ఫుల్గా క్యూరింగ్ చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకొని సన్ సైడ్లు ఎత్తు కట్టి మళ్ళీ ఆపండి. ఆపి నీట్గా మళ్ళీ క్యూరింగ్ అనేది చేయండి. సన్ సైడ్ లేసిన తర్వాత ఒక సెంటరింగ్ అంతా పెట్టి సన్ సైడ్లు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు స్లాబ్ ఎత్తులు అనేవి కట్టాలండి. సో మీకు అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే బ్రిక్ వర్క్ ఏ విధంగా చేయాలి, సన్ సైడ్ కాంక్రీట్ ఏ విధంగా వేయాలనేది కూడా నేను వీడియోస్ రూపంలో మీకు చెప్పడం జరిగింది. ఒకసారి అందులో చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుద్ది. సో సన్ సైడ్ మొత్తం వేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం స్లాబ్ ఎత్తులు అనేవి గోడలు కట్టామండి అవుట్ సైడ్. అలాగే ఇన్సైడ్ వాల్స్ కూడా నీట్గా కట్టడం జరిగింది. బీమ్ అనేది ఎక్కడెక్కడ వస్తుందో ఆ ప్రతి ఒక్క వాల్ అనేది కట్టేయండి. ఎందుకంటే బీమ్ వాల్స్ మీద కూర్చుంటేనే బలం, బిల్డింగ్కి వాల్కి తగ్గట్టు వెయిట్ పడుతుంది, క్రాక్స్ అనేది ఇవ్వడం తగ్గుతుంది అనమాట. అలానే చాలామంది ఈ 200 SFT, అది 200 గజాలు, లేదంటే ఒక 1500 SFT, 2000 SFTలు ఈ విధంగా బ్యాక్ సైడ్ 4 ఇంచుల వాల్ వస్తే దాన్ని స్టార్టింగ్లో బ్రిక్ వర్క్ చేయట్లేదండి. స్లాబ్ అంతా అయిపోయిన తర్వాత ఆ గోడలు కట్టి అంటిస్తున్నారనమాట. సో అలా ఆ వాల్స్ అన్నీ కూడా ఫుల్ క్రాక్స్ అనేవి వస్తున్నాయండి. నేను చాలా సైట్లో అబ్జర్వ్ చేసింది అయితే ఈ నోటీస్ కన్ఫర్మ్గా అబ్జర్వ్ చేశాను. ఇదైతే ఒక మైనస్ అనే చెప్పాలి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా బ్యాక్ సైడ్ వాల్స్ అనేవి ఫుల్గా క్రాక్స్ వస్తున్నాయి. సో ఆ విధంగా రాకుండా ముందే బ్రిక్ వర్క్ ఏ వర్క్ అవుతుందో అంతా నీట్గా వర్క్ చేయించి ఒక వారం రోజులు ఫుల్గా నీట్గా క్యూరింగ్ చేసి అప్పుడు మీరు సెంటరింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ వీడియోలో డీటెయిల్గా చూడొచ్చు. బ్రిక్ వర్క్ అంతా అయిపోయింది, ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి వాటరింగ్ అయిన తర్వాతే సెంటరింగ్ అనేది స్టార్ట్ చేసాం. అలానే మీకు సెంటరింగ్లో కూడా చాలా డౌట్స్ ఉంటాయండి, దాని పేమెంట్ విషయంలో కావచ్చు, అన్నీ కూడా. సో అలానే నేను సెంటరింగ్ కూడా ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఇందులో మీకు అయితే చెప్పట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఇంకా ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి. సో సెంటరింగ్ వర్క్ ఏ విధంగా చేయించాలనేది కూడా మీకు వీడియో రూపంలో తెలియజేయడం జరిగింది, చూడండి. సో సెంటరింగ్ వర్క్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, హౌస్ కన్స్ట్రక్షన్ అనేది మొత్తం పీసీసీ అనేది రన్ చేసేసుకుంటామండి. సో పీసీసీ మీద సెంటరింగ్ అనేది మీరు ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అవుట్ సైడ్ పైప్స్ వస్తాయి కదా, కొంచెం పోర్టుకో ఏరియా కావచ్చు, బాల్కనీస్ కావచ్చు, ఇలాంటి దగ్గర మనం మెట్లింగ్ అనేది చెయ్యం. సో అలాంటి దగ్గరే మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే వాటర్ అనేది పడినా మట్టి అనేది నానినా చేసినా సెంటరింగ్ అనేది అక్కడ దిగుతుంది అనమాట. సో అలాంటి దగ్గర రూమ్స్ అనేవి పైన సెంటరింగ్ దిగిందంటే మనం వేసిన కాంక్రీట్ కూడా దిగినట్టే. సో అలాంటి దగ్గర 1-2 సార్లు చూసుకోండి తప్ప మెట్లింగ్ వేసిన దగ్గర మీరు ఏం భయపడక్కర్లేదు. అలానే పైన డబ్బాలు ఇక్కడ కూడా గ్యాప్ లేకుండా చూసుకోండి, ఆ ఉండి అనేది కిందకి జారకుండా నీట్గా కరెక్ట్గా ఉన్నట్టు చూసుకోండి, సరిపోద్ది సెంటరింగ్లో. ఇదైతే మాత్రం ముఖ్యంగా ఫాలో అవ్వండి. అలానే పీసీసీ వర్క్ మొత్తం అయిపోతే పర్లేదు, కొన్ని దగ్గరలో మొత్తం చేయం కదండి. సెట్ బ్యాక్ సైడ్ పైపులు గట్రా రన్ అయిన దగ్గర అయితే పీసీసీ వర్క్ అనేది జరగదు. సో అలాగే జరగని దగ్గర ఈ విధంగా సెంటరింగ్ పెట్టినప్పుడు ఏంటంటే అది దిగే అవకాశాలు ఉంటాయి, అవి మీరు చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా అలాగే రాడ్ బెండింగ్ అండి. రాడ్ బెండింగ్ వర్క్ మీరు ఏంటంటే సెంటరింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నీట్గా రాడ్ బెండింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ఈ రాడ్ బెండింగ్ వర్క్లో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలండి. ముఖ్యంగా ఏంటంటే రాడ్ బెండింగ్ అయిపోయిన వెంటనే కవర్ బ్లాక్స్ అనేవి నీట్గా పెట్టించి ఎలక్ట్రికల్ లైన్ అనేది మీరు ఇచ్చుకోవాలండి. సో రాడ్ వర్క్ అంతా నీట్గా రాడ్ బెండింగ్ మొత్తం అయిపోవాలి. సెంటరింగ్ అయిపోయిన వెంటనే షీట్లు మొత్తం నీట్గా ఆయిల్ రాసేసి దాని తర్వాత రాడ్ బెండింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ఈ రాడ్ బెండింగ్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, మన స్లాబ్ కంటే ఎక్స్ట్రా రాడ్లు ఏమైనా ఉన్నాయా, లేదంటే పోర్ట్కో రాడ్లన్నీ సరిపోయా, ల్యాండింగ్ రాడ్స్ కావచ్చు, క్రాంక్ రాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అది మీకు కొంచెం చెప్పినా అర్థం కాదండి, వర్క్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే అర్థం అవుద్ది. సో అది మీరు కరెక్ట్గా ఫాలో అప్ అయినట్టు మేస్త్రికి 1-2 సార్లు చెప్పండి, సరిపోద్ది. అలానే 4 ఇంచుల వాల్ మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇలా వాల్ వచ్చిన దగ్గర బెల్ట్ అనేది కట్టమని చెప్పండి. సో అక్కడ బ్యాక్ సైడ్ హెచ్ బీమ్ గట్ట రాకపోతే ఈ విధంగా బెల్ట్ అనేది కట్టినట్లయితే వెయిట్ అనేది ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనమాట దాని మీద. సో క్రాక్స్ ఇవ్వడం తగ్గుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్ బ్రిక్ వర్క్లోనే బీములు సిట్టింగ్ అయినట్టుగా మేము ఇక్కడ ప్లాన్ చేసుకున్నామండి వాల్ అనేది. సో చాలా బాగుంటుంది. మీకు ఇది ఫినిషింగ్ స్టేజ్ అయిపోయిన తర్వాత వీడియో పెడతాను, అందులో మీరు చూద్దరు కానీ అది ఎంత నీట్గా ఉందనేది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత కవర్ బ్లాక్స్ అనేవి నీట్గా కవర్ బ్లాక్లు పెట్టుకున్న తర్వాత ఎలక్ట్రికల్ పైప్ లైన్ అండి.
సో ఎలక్ట్రికల్ పైప్ లైన్ కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. పాయింట్లన్నీ కూడా నీట్గా టేప్ అంటించమని చెప్పండి. అలానే ఆ డబ్బాల కింద ఇప్పుడు బాక్స్ ఉంటుంది కదా, 4-in-1 బాక్స్, 3-in-1 జంక్షన్ బాక్సుల కింద నీట్గా థర్మాకోల్ షీట్స్ పెట్టమని చెప్పండి. లేదంటే మనం టీ తాగిన పాలిథిన్ ముచ్చు కవర్లు ఉంటాయి కదా, అవైనా సరే ఇసుకేసి కొంచెం పెడతారండి. అవి కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకోండి. కన్ఫామ్గా అవి అయితే 1-2 సార్లు చూసుకోవాలి. స్లాబ్ వేసినప్పుడు ఎలక్ట్రికల్ని పక్కనే ఉండమని చెప్పండి స్లాబ్ దగ్గర. ఎందుకంటే సమయానికి ఎక్కడ ఏ జాయింట్ ఊడిపోయినా, పైప్ జారిపోయినా, ఏదైనా సరే ఎలక్ట్రికల్ అనేవాళ్ళు పక్కనే ఉండాలి. కొంతమంది ఓనర్స్ అవసరం లేదు లేబాబు అని చెప్పేస్తుంటారు ఎలక్ట్రిషియన్కి, అక్కడెక్కడ డబ్బులు ఇవ్వాలేమో అని. సో ఆ విధంగా అయితే చేయకండి. కన్ఫామ్గా ఒక రోజు కూల్ అయినా సరే ఎలక్ట్రిషియన్ని స్లాబ్ దగ్గర కన్ఫామ్గా ఉంచాలి. అలానే ఇంకా మీరు కాంక్రీట్ వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అండి, ముఖ్యంగా సెంటరింగ్ సీట్స్ ఎక్కడైనా దిగుతున్నాయేమో 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. మీరు ఇదంతా కూడా మేస్త్రి ఫాలోఅప్ చేసుకుంటారు. అయినా సరే మీరు కూడా కొంచెం అలర్ట్గా ఉండాలండి, ఓనర్ కూడా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం అయిపోయింది. ఇంకా స్లాబ్కి అయితే రెడీగా ఉంది. స్లాబ్ కాంక్రీట్ వేస్తున్నాం. సో మీరు ఇందులో ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే బీమ్స్ అండి. సో ప్రతి ఒక్క బీమ్ కూడా సెంటరింగ్ సీట్లకి అంటు లేకుండా నీట్గా కవర్ బ్లాక్స్ అనేవి పెట్టించుకోవాలండి. అలానే కింద ఐరన్ కూడా సెంటరింగ్కి ఎక్కడ టచ్ అవ్వకుండా కవర్స్ అనేవి పెట్టమని చెప్పాలి. వైబ్రేటర్ కూడా బాగా వేస్తున్నారా లేదా. అలాగే కాలం రాడ్స్ అనేవి మినిమం మీరు సెకండ్ స్టేర్ కట్టినట్లయితే 6 అడుగుల దాకా ఉండాలండి. ఇక్కడ మేము సెకండ్ స్టేర్ అయితే కట్టట్లేదు. సో అందుకే 3 అడుగుల హైట్లోనే రాడ్స్ అనేవి ఆపేసాం, బీమ్ పిల్లర్ రాడ్స్ అనేవి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కాంక్రీట్ అనేది వేస్తున్నాం, స్లాబ్ అనేది. సో కన్స్ట్రక్షన్ వర్క్ ప్రతి ఒక్క వర్క్ కూడా గాబర్ అనేది పడకూడదండి. ముఖ్యంగా ఇప్పుడు ఇల్లు కడుతున్న వాళ్ళు ఏంటంటే గాబర్ పడుతున్నారండి. ఎంత తొందరగా పని అయిపోద్ది అని చూస్తున్నారు తప్ప ఎంత నీట్గా పని అవుద్దని చూడట్లేదండి. మీరు మేస్త్రితో కాంట్రాక్ట్కి మాట్లాడినప్పుడు కూడా మాకు వర్క్ ఈ విధంగా ఉండాలండి, లేట్ అయినా పర్లేదు ఈ విధంగా చెయ్యండి అని చెప్పండి తప్ప మాకు 4 రోజుల్లో బిల్డింగ్ ఇచ్చేయాలి, 3 నెలల్లో బిల్డింగ్ ఇచ్చేయాలని చెప్పారనుకోండి, వాళ్ళకు కూడా అదే గాబర్గా ఉంటుంది. అలానే మార్కెట్లో ఎవరు 10 రూపాయలు తగ్గించి చేస్తున్నారనేది చూడకండి. ముఖ్యంగా వర్క్ ఎవరు నీట్గా చేస్తున్నారనేది చూడాలండి మీరు. సో మళ్ళీ కట్టించుకునేది కాదు కాబట్టి జీవితంలో 1-2 సార్లు చూసుకొని డ్రీమ్ హౌస్ అనేది నీట్గా పని చేయించుకోండి. మీకు అలానే ప్రతి ఒక్క వర్క్ కూడా ఏ విధంగా చేయిస్తే మంచిది అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఈ వీడియోలో అయితే ఈ సైట్ స్లాబ్ పిట్టగోడల వరకే, అంటే మేడ మీద టెర్రస్ మీద గోడల వరకే చూపించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మీకు పుట్టి వర్క్ ఏ విధంగా చేయాలి, అలానే లోపల ప్లాస్టింగ్స్ ఏంటి, అలానే లోపల ఇన్సైడ్ వర్క్ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను కన్ఫామ్గా చూపిస్తాను, చూద్దురు. కానీ ప్రతి ఒక్క వీడియో కూడా వస్తుందండి హౌస్ కన్స్ట్రక్షన్ తాలూకుది. ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నేను పెడతాను, చూడండి. సో వీడియో లెంత్ ఎక్కువ అయిందని మీరు స్కిప్ చేసి చూస్తే ఏం అర్థం కాదండి. సో డీటెయిల్గా మేము కొన్ని మిస్టేక్స్ జరిగినా సరే అవి మీకు చెప్తూ ఉంటాం. సో అదైతే మీరు ఫాలోఅప్ అయితేనే కరెక్ట్గా తెలుస్తుంది. సో వీడియో అనేది స్కిప్ చేయొద్దు. సో ఇంకా స్లాబ్ అయిపోయిన తర్వాత రోజు నీట్గా సైడ్ సెంటరింగ్స్ అనేవి తీయించేసి ఈ విధంగా గట్లు అనేవి కట్టుకోవాలండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ గట్లు కట్టక్కర్లేదు, పర్లేదు పైన వర్క్ స్టార్ట్ చేశాను అంటున్నారండి. సో ఆ విధంగా అయితే స్టార్ట్ చేయకండి. స్లాబ్ అయిన మరుసటి రోజు నీట్గా అవుట్ సైడ్ సెంటరింగ్ బోర్డ్స్ అన్నీ తీసేసి నీట్గా దగ్గరగా ఒక 10x10 లేదా 8x8 సైజులో గట్లు, ఒక ల్యాండింగ్ ఉంటుంది కదా, ఆ ల్యాండింగ్ మెట్లు నీట్గా కట్టించేయండి. కట్టించిన తర్వాత ఒక 1 వీక్ ఆగండి, కంగారు ఏం లేదు. నీట్గా ఒక 1 వీక్ పోయిన తర్వాత ఆ గట్లన్నీ రిమూవ్ చేసేసి నీట్గా అప్పుడు మీరు పిట్టగోడలు కట్టినట్లయితే బాగుంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1 వీక్ అయిపోయింది. సో గట్లన్నీ కొట్టేసాం, నీట్గా గట్లన్నీ కొట్టేసి పిట్టగోడ అనేది స్టార్ట్ చేసాం. అలానే ఈ పిట్టగోడలు కట్టినప్పుడు కావచ్చు, డమ్మీ పిల్లర్స్ వేసినప్పుడు కావచ్చు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలండి. చాలామంది డమ్మీ పిల్లర్స్ ఏం చేస్తున్నారంటే కొంతమంది చుట్టూ బెడ్ కట్టేసి మధ్యలో కాంక్రీట్ కానీ రద్దు కానీ వంపేసి ఇచ్చేస్తున్నారండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ బెడ్లో అనేవి ఐరన్ మధ్యలోనే బెడ్డలు పెట్టేసి బ్రిక్ వర్క్ చేసేసి ప్లాస్టింగ్ చేస్తున్నారండి. దయచేసి డమ్మీ పిల్లర్స్ అనేది ఆ విధంగా చేయించకండి. ఎందుకంటే బ్రిక్ అనేది ఏంటంటే వాటర్ అనేది పీరుస్తుందండి కన్ఫామ్గా. మీరు ఎంత ప్లాస్టింగ్ చేసినా ఒక 1 వారం రోజులు తుఫాన్ పెట్టిందంటే ఆ బ్రిక్ చెమ్మ అనేది అలా ఐరన్కి వెళ్తుంది, ఐరన్కి వెళ్ళి ఐరన్ పింపులు పడుతుంది. మీకు పోయింది ఏం లేదు, మళ్ళీ కావాలంటే మీరు కాంక్రీట్ నీట్గా కొట్టొచ్చు. డమ్మీ పిల్లర్ అనేది కన్ఫామ్గా నీట్గా ఐరన్ పోకుండా ఉండాలి అని అంటే బాక్స్తో కాంక్రీట్ అనేది వేసుకోండి. కాంక్రీట్లో సిమెంట్ పాలు కొంచెం తగ్గించుకోండి, పర్లేదు, వాటర్ పేర్చదు. అంతే తప్ప బెడ్లతో మధ్యలో ఐరన్ మధ్యలో బెడ్లు పట్టేసి కట్టడం ఈ విధంగా అయితే అస్సలు చేయించకండి. అలానే కన్ఫామ్గా స్టార్టింగ్ లైన్ అనేది 9 ఇంచీలు అనేది రన్ చేసుకోండి పిట్టగోడ కట్టేటప్పుడు. అలానే అది కూడా 3 అడుగుల హైట్లో నీట్గా కాంక్రీట్ అనేది వేయించండి. ఆ విధంగా వేయిస్తే పిట్టగోడ మీద కూడా వెయిట్ అనేది ఉంటుంది, క్రాక్స్ ఇవ్వడం తగ్గుతుంది.
మేము ఇంతలా కాంక్రీట్ వేసి ఇంత వర్క్ చేసినా సరే క్రాక్స్ అనేవి వస్తున్నాయి చిన్న చిన్నవి, కానీ మరీ భారీగా పెద్దగా రావట్లేదు. సో మీరు పూర్తిగా కాంక్రీట్ బెల్ట్ వేయకుండా నీట్గా 4 ఇంచుల గోడలు కట్టారంటే మాత్రం కన్ఫర్మ్గా పిట్టగోడలు అనేవి క్రాక్స్ ఇస్తాయండి పక్కాగా. సో ఈ విధంగా ఫాలోఅప్ అయితే చాలా నీట్గా ఉంటుంది వర్క్ అనేది. సో ఈ వీడియో అనేది కొంచెం కంగారుగా చేయడం జరిగిందండి. ఫుటేజ్ అంతా కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది. సో పెన్ డ్రైవర్ అంతా ల్యాగ్ అయిపోయి కొంచెం పెన్ డ్రైవర్లో ఫుటేజ్ అంతా పోయింది. సో దొరికిన వీడియోలు మొత్తం చిన్న చిన్న ముక్కలుగా పెట్టి మీకు చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియో నుంచి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎటువంటి కంగారు లేకుండా. సో తప్పకుండా మీకు వీడియో ఉపయోగపడింది అనుకుంటానండి. కన్ఫర్మ్గా మీకు వీడియోస్ ఉపయోగపడితే తప్పకుండా మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే తాపీ పని కోసం ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇందులో మీకు బడ్జెట్లు ఏంటి, అవేంటి, ఇవేంటి అని అయితే చెప్పనండి. కన్ఫర్మ్గా వర్క్ ఏ విధంగా నీట్గా చేయించాలనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ బడ్జెట్ చెప్పినా సరే అది మీ దగ్గర ఎలా ఉంటాయో తెలియదు కదండి. ఇక్కడ కూల్ ఎలా ఉంటాయి, అక్కడ కూల్ ఎలా ఉంటాయో తెలీదు. నేను ఒకవేళ చెప్పినా సరే ఇక్కడ కూల్ వరకే చెప్తాను. సో పని ఏ విధంగా చేస్తే మంచిది అనేది మాత్రం కన్ఫర్మ్గా ఉంటుందండి. మీకు 10 రూపాయలు ఎలా సేవ్ అవుతుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మాత్రం కన్ఫర్మ్గా నేను చెప్తాను. ఎందుకంటే నేను చేసే పని, సో దాంట్లో ఉన్న ఐడియాస్ ఏంటని నాకు తెలుసు కాబట్టి ఏ వర్క్ ఎలా చేయించాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా పాత వీడియోస్కి అయితే ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఈ వీడియోని అలానే సపోర్ట్ చేయండి. అలానే మీకు వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియో లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది, వీడియోస్ నలుగురికి రీచ్ అవుతాయన్న. నేను ఇంత కష్టపడి పని చేసుకొని కంటెంట్ రిలీజ్ చేస్తున్న దానికి లైక్స్ అనేవి రావట్లేదు. వ్యూస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఎవరు కూడా.